గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం చిన్న టెస్ట్ చేద్దాం. టెస్ట్ అంటే మనం 6 టెన్సులు నేర్చుకున్నాం కదండి. 6 టెన్సులు నేర్చుకున్నాం. ఈ 6 టెన్సెస్లో మనం ఎట్లాగా ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేస్తాం. అంటే మీరు ఈ డాష్ల్లో ఏ వెర్బ్ పెడతారు, ఈ డాష్ల్లో ఎలాంటి వెర్బ్ పెడితే మనకు సెంటెన్స్ కరెక్ట్గా వస్తుంది అని చెప్పి మనం ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఇట్లాంటివి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. దాని మీనింగ్ ఏంటి అని చేసిన తర్వాత అక్కడ ఏ వెర్బ్ ఎట్లా పెట్టాలి అనేది మనం చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు రామ డాష్ గో అని ఇచ్చాడు. రామ డాష్ గో టు టెంపుల్ ఎవ్రీడే అని ఇచ్చాడు. అంటే దాని మీనింగ్ మీకు ఏమర్థమైంది? రామ రోజు టెంపుల్కి వెళ్తాడు అని అర్థమైంది, అంతే కదా. ఇందులో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. ఇక్కడ మనకి ఎవ్రీడే అని వచ్చిందండి, అంటే రోజు జరుగుద్దని. రోజు జరిగే పనులు మనం ఏ టెన్స్లో పెట్టాలని చెప్పాం? ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి. అంటే ప్రజెంట్ టెన్స్లో అంటే ఈ ఫామ్లో వస్తుంది అనమాట. గో, డ్రింక్, ఈట్ అట్లాగే వస్తాయి. కాబట్టి రోజు జరిగే పనులు ఎప్పుడూ కూడా మనం ప్రజెంట్ టెన్స్లోనే పెట్టాలి. దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, రామ అని ఉంది. రామ అని ఉంది కాబట్టి రామ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ వచ్చినప్పుడు దానికి ఎస్వామ్ పెట్టండి అని చెప్పాం. కాబట్టి గో కాస్త ఇక్కడ ఏమవుతుందంటే గోస్ అని చెప్పవద్దు, రామ గోస్ అని చెప్పి రాయాలి. ఎందుకు వచ్చిందంటే ఇది ఇక్కడ రోజు జరుగుతుంది పని. రోజు జరిగే పనులు ఎప్పుడు కూడా మనం వెర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే పెట్టాలన్నమాట. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే అని చెప్పాలి మీరు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఐ ఆమ్ డ్రింకింగ్ అని, ఐ విల్ డ్రింక్ అని ఇట్లాంటివి ఏమీ చెప్పకూడదు. కాబట్టి మీకు క్లూ వర్డ్ ఏంటి అంటే ఎవ్రీడే అనేది క్లూ, రోజు జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. కాబట్టి ఎవ్రీడే కాబట్టి వెర్బ్ ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ ఫామ్లోనే ఉండాలి, అంటే గో అనే ఉండాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ మనకి రామ వచ్చాడు. రామ అంటే మనం ఏమి నేర్చుకున్నాం? హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఈ మూడు వచ్చినప్పుడు మీరు వెర్బ్ దీన్ని ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి. ప్రజెంట్ టెన్స్లో మీరు పెట్టుకోవాలి. కాబట్టి రామ గోస్ అయింది. ఇప్పుడు హీ షీట్ కాకుండా ఐ ఉందనుకోండి, ఐ గో అని రాస్తారు మీరు, అంతే. ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే అని చెప్పి మీరు ఇక్కడ రాసుకుంటారు. అది ఆ విధంగా టెస్ట్ అనమాట. రైట్. రెండోది, సీత డాష్ ఈట్ ఫ్రూట్స్ రెగ్యులర్లీ, అంటే రోజు అని. రెగ్యులర్లీ అంటే ఎక్కువగా తింటూ ఉంటుందని. అంటే రోజు జరిగే పనే కదండి ఇక్కడ. రెగ్యులర్లీ అన్నా ఎవ్రీడే అన్నా ఏంటి? యాక్షన్ హ్యాపెన్స్ వెరీ ఆఫెన్ అని, మాటికి జరుగుతూ ఉంటుంది అని చెప్పి మనం వాడు చెప్తున్నాడు. కాబట్టి రోజు జరిగే పని కాబట్టి మనం ఏం రాసుకోవాలండి? ఇక్కడ ఈట్ అనే రాసుకోవాలి. ఈట్ అని చెప్పి రాయాలి. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ముందు ఎవరున్నారండి? షీ ఉంది. సీత అంటే షీ, సీత అంటే షీ. కాబట్టి ఈ షీట్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఎస్వామ్ రావాలి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఎవ్రీడే జరుగుతుంది కాబట్టి ఈట్స్ అని చెప్పి మనం రాసుకున్నాం. షీ ఈట్స్ ఫ్రూట్స్ రెగ్యులర్లీ అనేది మనకి కరెక్ట్. మీరు ఉట్టి ఈట్ అని పెట్టారనుకోండి తప్పైపోతుంది. షీ ఈజ్ ఈటింగ్ అని, షీ విల్ ఈట్ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మీకు ప్రూఫ్ ఏంటి అంటే ఇవి చూసుకోవాలి మీరు. రోజు జరిగే పనులు, రోజు జరిగే పనులు అని చెప్పి మనం చెప్తాం. ఇక్కడ చూడండి, ఐ థింక్, మూడోది, ఐ థింక్ హీ డాష్ ఆన్సర్ ది క్వశ్చన్. ఐ థింక్ అనుకుంటున్నాడు, సపోజిషన్ అనమాట, అనుకోవడం. ఎప్పుడైనా సరే మీకు ఐ థింక్, ఐ సపోజ్ ఇట్లా వచ్చినాయి అనుకోండి, అనుకుంటున్నారు అనుకోండి, అనుకున్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రాయాలి. ఐ థింక్ హీ విల్ ఆన్సర్ అనేది మనకి కరెక్ట్. ఎప్పుడైనా మీరు సపోజ్ చేస్తున్నారు, అనుకుంటున్నారు ఐ థింక్ అనే మాట వచ్చిందనుకోండి, ఎప్పుడు కూడా మనకి ఇక్కడ విల్ అనేది మనకి ఈ డాష్లో రావాలి. కాబట్టి ఐ థింక్ హీ విల్ ఆన్సర్ ఏం మారదు, ఎందుకంటే విల్ తర్వాత మనం ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ రాయాలి. కాబట్టి ఐ థింక్ అని వచ్చినప్పుడు మీరు ఇక్కడ రాసే టెన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యూచర్ టెన్స్. అలాగా మనం నేర్చుకున్న టెన్సెస్ అన్నీ కూడా అర్థం చేసుకొని ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం చేస్తూ ఉంటాం. షీ డాష్ డూ హర్ హోంవర్క్ ఎస్టర్డే. నిన్న చేసేసిందండి ఆవిడ, అంతేగా. షీ డాష్ డూ హర్ హోంవర్క్ ఎస్టర్డే. ఆమె నిన్న హోంవర్క్ చేసింది అంటున్నాను నేను. చేసింది అన్నప్పుడు మీరు ఏం చేసుకోవాలండి? వెర్బ్ని పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. ఇక్కడ డూ కాస్త మనకి ఏమైపోతుందండి? డిడ్ కింద మారిపోతుంది. డూ డిడ్ డన్.
అది. కానీ ఈ విధంగా మీరు సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకొని అది ఎప్పుడు జరిగింది, నిన్న జరిగితే పాస్ట్ టెన్స్లో పెట్టండి, రోజు జరిగితే ప్రజెంట్ టెన్స్లో పెట్టండి, ప్రజెంట్ టెన్స్లో మీరు పెట్టాలి. రైట్. ఇలా కాబట్టి డూని మనం ఇక్కడ డిడ్ కింద మార్చాం. ఎందుకు మార్చాం? జరిగిపోయింది కాబట్టి. ఇది చూడండి, మోహన్ డాష్ వాచ్ ఏ ఫిల్మ్ దిస్ టైమ్ టుమారో. దాని మీనింగ్ ఏంటి? మీనింగ్ అర్థం చేసుకోండి. రేపు అతడు ఈ టైం కల్లా సినిమా చూస్తూ ఉంటాడు. రేపతను చూస్తూ ఉంటాడంటే ఏ టెన్స్ అండి? చూస్తూ ఉంటాడంటే ఫ్యూచర్ టెన్స్ ప్లస్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. కాబట్టి మోహన్ రేపు సినిమా చూస్తూ ఉంటాడంటే మనకి ఫ్యూచర్ టెన్స్ రావాలి, విల్ బీ వస్తుంది, ఇక్కడ ఐఎన్జీ రావాలి, విల్ బీ వాచింగ్. మోహన్ విల్ బీ వాచింగ్ ఏ ఫిల్మ్ దిస్ టైమ్ టుమారో అని చెప్పి రాయాలి. కాబట్టి మనకి మీనింగ్ ఇంపార్టెంట్. మీనింగ్ మీకు అర్థం కాకపోతే మీరు రాయలేరు. మీరు ఈ డాష్ని బట్టి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. మోహన్ డాష్ వాచ్ ఏ ఫిల్మ్ దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైంకి అతను ఆ పని చేస్తూ ఉంటాడు అనే మీనింగ్ వచ్చింది. కాబట్టి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. ఆ విధంగా మనం ఈ ఎక్సర్సైజులు అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. రైట్. వైల్ ఐ డాష్ వాక్ ఆన్ ద రోడ్ ఐ మెట్ మై ఫ్రెండ్. దాని మీనింగ్ అర్థం చేసుకోండి. ముందు మీనింగ్ ఏమనుకుంటున్నారు మీరు? వైల్ ఐ డాష్ వాక్ ఆన్ ద రోడ్, నేను రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ని కలిశాను. నడుస్తూ ఉన్నప్పుడు అంటే ఇంతకుముందు జరుగుతుందన్నమాట, ఇప్పుడు కాదు నడిచేది, ఇప్పుడు కాదు. చూడండి, నా ఫ్రెండ్ని కలిశాను అంటున్నాడు వాడు, అయిపోయింది పని. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంతకుముందు పని జరుగుతూ ఉంది. పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ రాయాలి. సో ఐ వాజ్ వాకింగ్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సరు. ఐ వాజ్ వాకింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో వైల్ ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ ఐ మెట్ మై ఫ్రెండ్. నేను రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు యామ్ పెట్టకూడదు, యామ్ అనేది పెట్టకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఐ మెట్ మై ఫ్రెండ్ అని చెప్పాడు, నేను నా ఫ్రెండ్ని కలిశాను అని చెప్తున్నాడు, అంటే పని అయిపోయింది. కాబట్టి పని అయిపోయింది కాబట్టి ఈ పార్ట్ కూడా మనకి ఎట్లా ఉండాలి? మనకి పాస్ట్ కంటిన్యూస్ ఫామ్లోనే మనకి ఉండాలి. కాబట్టి మీరు నేర్చుకున్న టెన్సెస్ ఈ విధంగా మనం చూపిస్తూ ఉంటాం. రైట్. ఒకసారి మళ్ళీ వద్దాం. ఎవ్రీడే, రెగ్యులర్లీ అని వచ్చినప్పుడు మనకి వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ప్రజెంట్ టెన్స్ అంటే యాక్చువల్గా గో అనేది సరిపోద్ది, కానీ ఇక్కడ మనకి రామా వచ్చాడు. రామా అంటే హీ. సీత వచ్చింది, సీత అంటే షీ. కాబట్టి హీ షీ ఇట్లు వచ్చినప్పుడు మనకి వెర్బ్కి ఎస్ ఫామ్ వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ అని ఎప్పుడు వచ్చినా సరే మీకు ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ రావాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. షీ డాష్ డూ హర్ హోంవర్క్ ఎస్టర్డే, నిన్న జరిగిపోయింది పని. కాబట్టి డూ కాస్త డిట్ కింద మారిపోద్ది, గో కాస్త వెంట కింద మారిపోద్ది, సీ కాస్త సా కింద మారిపోద్ది. ఇక్కడ కాబట్టి మోహన్ డాష్ వాచ్ ఏ ఫిల్మ్ దిస్ టైమ్ టుమారో. రేపు అతను ఈ టైంకి సినిమా చూస్తూ ఉంటాడు అనేది ఏ టెన్స్ అండి? ఫ్యూచర్ కంటిన్యూస్. కాబట్టి ఫ్యూచర్ కంటిన్యూస్. విల్ బీ వాచింగ్, విల్ బీ గోయింగ్, విల్ బీ టాకింగ్, విల్ బీ రైటింగ్. ఇలా విల్ బీ రైటింగ్ అంటే రాస్తూ ఉంటాడు, విల్ బీ గోయింగ్ వెళుతూ ఉంటాడు, విల్ బీ ఆన్సరింగ్ ఆన్సర్ చేస్తూ ఉంటాడు, విల్ బీ టాకింగ్ ఆన్ ద ఫోన్ల మీద మాట్లాడుతూ ఉంటాడు, విల్ బీ మీటింగ్ హిస్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ని కలుస్తూ ఉంటాడు, విల్ బీ క్లీనింగ్ ద హౌస్ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాడు అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ రాసుకుంటాం. ఇది చూసుకోండి. వైల్ ఐ డాష్ వాక్ ఆన్ ద రోడ్ ఐ మెట్ మై ఫ్రెండ్. నేను రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నేను నా ఫ్రెండ్ని కలిశాను. ఇక్కడ వాడు పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ కూడా ఏం చేయాలి? పాస్ట్ టెన్స్ రాయాలి. కానీ ఇక్కడ పని జరుగుతూ ఉన్న మీనింగ్ వచ్చింది. కాబట్టి మీరు ఇక్కడ వెర్బ్ కూడా పాస్ట్ టెన్స్ రాసి ఐఎన్జీ రాయాలి. సో డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం నేర్చుకున్న టెన్సెస్ అన్నీ కూడా ఈ విధంగా మనం రాసి చూపిస్తాం. ఇది మనకి జనరల్ ఇంగ్లీష్కి ఉపయోగపడుద్ది. మీరు ఏమన్నా ఎగ్జామ్స్ రాసినా సరే మీకు ఇది
ఉపయోగపడుతూ మనకి ఉంటుంది అనేది మీరు బాగా అర్థం చేసుకోండి. కాబట్టి టెన్సెస్ ఊరికే నేర్చుకోవడం కాదు, దాన్ని ఎలా వాడాలి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేస్తే మీకు అంతా కూడా విషయం చాలా క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ 6 టెన్సులు నేర్చుకున్నాం. 6 టెన్సుల మీద నేను మీకు ఈ టెస్ట్ పెట్టాను. మళ్ళీ మనం రేపటి నుంచి ఇంకొక 6 టెన్సులు ఉన్నాయి. 6 టెన్సులు కూడా మనం నేర్చుకుంటాం. నాకేంటంటే నా వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ ఎవరు చేయటం లేదు. చాలా తక్కువ రేటింగ్లో ఉంది. మీకు వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయడానికే ట్రై చేయండి. ఓకే డియర్ స్టూడెంట్స్, ఐ విల్ మీట్ యూ టుమారో at the same time. Good day to you all.